ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನೆಂದು ಸಾವಿರಾರು ದೂತರೊಡನೆ ನೀತು ಕೊಂಡಾಡುವಂತೆ ದೇವರೇ, ಘನವು ಮಹಿಮೆ ನಿಮಗಾಗಲಿ. ನಿಮ್ಮ ರಾಜ್ಯ ಬರಲಿ, ನಿಮ್ಮ ಚಿತ್ತವೇ ನೆರವೇರಲಿ. ನನ್ನ ಒಡೆಯನೇ, ನನ್ನ ಅರಸ, ನೀನು ಮಾತನಾಡುವ ದೇವರಾಗಿದೆ. ಇಗೋ, ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ನಿನ್ನ ಆಲೋಚನೆದು ತಮ್ಮಿಸು. ನಿನ್ನ ಮಾತಿನಲ್ಲಿ ಜೀವ ಶಕ್ತಿ ಬರಲಿ. ಯಾರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುತ್ತಾ ಇದ್ದ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಎಲ್ಲರೂ ನಮ್ಮೆಲ್ಲರೂ ನಿನ್ನ ಕಿವಿಗೊಪ್ಪಿಸ್ತಾರೆ. ಎಲ್ಲರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿ ಬಲಪಡಿಸು, ಸ್ವಸ್ಥಪಡಿಸು. ನಾನು ವಿವೇಚಕ ಗ್ರಹಿಪೆಯನ್ನು ಕೊಡು. ನಿನ್ನ ರಾಜ್ಯವು ಬರಲಿ. ಇಗೋ, ನನ್ನ ನಿನ್ನ ಕೈಗೊಪ್ಪಿಸುತ್ತ, ಮಾರ್ಗ ಮಧ್ಯದಲ್ಲಿರುವ ದಾಸನ ನಿನ್ನ ಕೈಗೊಪ್ಪಿಸುತ್ತ, ಇದುವರೆಗಿದ್ದು ನಡೆಸಿದ ದೇವರೇ ವಂದನೆ ಹೇಳುತ್ತಾ ಯೇಸು ಸ್ವಾಮೀಸನ್ನು ಬೇಡಿದ್ದೇನೆ ಕರ್ತನೆ, ಆಮೇನ್. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ఇదే చూడండి దేవుని సిద్ధపాటు. అనేక సార్లు సిద్ధపడి ఉంటాను, బుక్లో అంతా రాసి ఉంటాను. ఒక 5-6 మెసేజ్ ఉంటుంది. ఇక్కడికి వస్తే దేవుడు ఏ ఆలోచన ఇస్తాడో దాన్ని చెప్పొచ్చు అని ప్రిపరేషన్ ఉంటుంది. మీరు నమ్ముతారు లేదో, దేవుడు ఏదైతే చెప్పాడో అది పొద్దున్న నేను చెప్పేశాను. నేను అనుకున్న ఇప్పుడుది అయ్యగారిది అని. దేవుడు మనం సిద్ధత లేకున్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు ఆయన మాట సిద్ధత వచ్చి తయారించి అంత బ్యాటరీ ఉన్నట్టు కాదు. బ్యాటరీ అయితే అన్నీ ఛార్జింగ్ పెట్టింటాం దినమంతా, అది కరెంట్ ఇస్తుంది. అయితే దేవుడు మాటలు ఎటువంటిదంటే అప్పుడప్పుడే ఎవరికి అవసరతో దాన్ని దైవజనుల ద్వారా మాట్లాడే దేవుడై ఉన్నాడు. నేను ఇక్కడికి ఉన్నాను, అయ్యగారు చూస్తున్నాను, టైము రాలేదు, నేను ప్రిపరేషన్ కాలేదు. బట్ దేవుడు నాకు ఆలోచన ఇచ్చా, హిజ్కియా గురించి మాట్లాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు హిజ్కియాను గురించి? చాలాసార్లు విని ఉన్నాం కదా, విని ఉన్నాము. అయితే ఆ మాటలలో శక్తి మర్చిపోయాం. ఒక కథ మాదిరిగా మనలో ఉంది స్టోరీ తప్ప, అందులో ఒక శక్తియుతంగా దేవుడి మాటలో దాగి ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి హిజ్కియా గురించి తెలుసు? యెషయా గ్రంథంలో వస్తాడు, మరి ఇంకొక దాంట్లో వస్తాడు. ఎక్కడ చెప్పగలరు ఎవరైనా? అది 2వ రాజు గ్రంథము 20 అధ్యాయములో ఆ మాట వస్తుంది. హిజ్కియా గురించి కూడా అక్కడ రాయబడింది. రాజుల గ్రంథంలో కూడా ఉంది. యెషయా ప్రవక్త కాలములంట, ಆ ಕಾಲದಲ್ಲಿ ಹಿಜ್ಕಿಯನು ಮರಣಕರ ರೋಗದಲ್ಲಿ ಬಿದ್ದನು. ಹಿಜ್ಕಿಯನಂತೆ ಮರಣಕರ ರೋಗ. ನೀನು ಪಕ್ಕದವರಿಗೆ ಹೇಳು, ಹಿಜ್ಕಿಯನು ಮರಣಕರ ರೋಗದಲ್ಲಿ ಬಿದ್ದನು. ಮರಣ ಅಂದರೆ ಲಾಸ್ಟ್ ಸ್ಟೇಜ್, ಕೊನೆಯ ದಿನ, ಉಳಿಯ ಆಗಿಲ್ಲ, ಹೋಗುವುದು ಖಂಡಿತ. ಕೆಲವೊಂದು ಸಾರಿ ಡಾಕ್ಟ್ರಿಂದ ಬಂದಂಥ ವರ್ಡು ಏನಾಗಲ್ಲ ಹೋಗು ಅಂತ ಅಂದರನುಕೋ, ಉಳಿಯಬಲ್ಲನು ಅಂಥೇಳಿ ಮನುಷ್ಯನ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾನೆ. ಆದರೆ ಅದೇ ಮಾತು ದೇವರಿಂದ ಬಂದರೆ ಮಾತ್ರ ನಾವು ಉಳಿತೀವಿ. ದೇವರಿಂದ ಮಾತು ಬರಲಿದ್ರೆ ಡಾಕ್ಟ್ರ್ ಹೇಳಿದ್ರೇನು, ವೈದ್ಯರು ಹೇಳಿದ್ರೇನು, ಯಾವ ಪಂಡಿತನ ಹೇಳಿದ್ರೇನು, ಯಾವ ಜಾದಗಾರನ ಹೇಳಿದ್ರೇನು ನೆರವೇರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. ಯಾಕೆ ಅಂದರೆ ಈ ಒಂದು ಇದರಿಂದ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳೋದೇನೆಂದರೆ, ಹಿಜ್ಕಿಯನು ರಾಜನು, ಇಸ್ರಾಯೇಲಿಗೆ ರಾಜನಾದಂಥ ವ್ಯಕ್ತಿ ತನಗೆ ರೋಗ ಬಂದಾಗ ಅದನ್ನು ಗುಣಪಡಿಸಲಿಕ್ಕೆ ನಾನಾ ವೈದ್ಯನ ಹತ್ತಿರ ಹೋಗಿದ್ದಾನೆ, ಅನೇಕ ಡಾಕ್ಟರ್ ಬಳಿಗೆ ಹೋಗಿದ್ದಾನೆ.
ಇತರ ದೇಶಗಳ ಪಂಡಿತರೊಟ್ಟಿಗೆ ಹೋಗಿದ್ದಾನೆ, ಜ್ಯೋತಿಷ್ಯರೊಟ್ಟಿಗೆ, ಅನೇಕ ನಾನಾ ವಿಧ ಕಾಸ್ಟ್ಲಿ ದುಬಾರಿಯಾದಂಥ ಮೆಡಿಸನ್ ತೆಗೆದುಕೊಂಡರೂ ಕೂಡ ಆತನಿಗೆ ವಾಸಿ ಆಗಲಿಲ್ಲ. ಇಷ್ಟು ಮಾತ್ರ ವಾಸಿಯಾಗಲಿಲ್ಲ, ದಿನ ದಿನವೂ ತನ್ನ ದೇಹವು ಕುಳ್ಳಿ ದುರ್ವಾಸನೆ ಹಿಡಿಯುತ್ತಾ ಬಂತು. ಆತನ ದೇಹದಲ್ಲಿ ಟ್ಯೂಮರ್ ಇತ್ತು, ಗಡ್ಡೆ. ಈಗ ಎಲ್ಲ ಡಾಕ್ಟ್ರುಗಳು ಕಂಡುಹಿಡಿದ್ರೆಲ್ಲ ಯಾವುದು ಗಡ್ಡೆ ರೋಗ, ಕ್ಯಾನ್ಸರ್ ರೋಗ, ಏನೇನೋ ರೋಗ ಹೇಳ್ತಾರೆ, ಬ್ರೈನ್ ಟ್ಯೂಮರು ಅವೆಲ್ಲ. ಆಗ ಆ ಒಂದು ಗಡ್ಡೆಯಿಂದ ಆತನ ಒಳಗೆ ಶರೀರ ಕುಳಿತು ಹೋಗುತ್ತಾ ಇದೆ. ಎಷ್ಟು మందు వేసినా కూడా, వైద్యులు చూసినా కూడా, ఎంత ఆయుర్వేదిక్ కానీ మెడిసిన్ కానీ ఎంత దేశం వారు వచ్చి చూసినా కూడా, ఎందుకంటే ఆయన డబ్బు ఉన్నవాడు, రాజు, ఏం తక్కువ లేదు, ఆయన రోగము నయం కాలేదు. సో తీర్మానికి చివరికి లాస్ట్ స్టేజ్కి పడ్డాడు. అందరూ కాసుకుంటూ ఉన్నారు. ఆయనకి ఇంకా పిల్లలు లేరు. ఆయన రాజుకు చనిపోతే మిగతా వారు రాజు తన రావడానికి ఆయన ఇంకా పిల్లలు కూడా కాలేదు. ఆయన చనిపోయే వయసు కూడా కాదు, యవనస్తుడు, మంచిగా ఉన్నవాడు, జీవితంలో మంచి పదార్థాలు అన్నీ తినే అతను. మేము చాలాసార్లు అనుకుంటాం కదా, మంచి ఆహారం తింటే డాక్టర్ చెప్తారు ఆకుకూర తిను, మటన్ తిను, చికెన్ తిను, ఎక్కువ తినొద్దు, కలదానికి తిను, మరి కాయగూరలు తిను, మరి మంచిగా ఫ్రూట్స్, దుబారీ ఫ్రూట్స్, అది 500 600 కేజీ అయినా తిను, బాగా శక్తియుతంగా ఉంటావు. మరి డ్రై ఫ్రూట్స్, గోడంబి, మరి అంజూరప్ప డ్రై ఫ్రూట్స్ అంటే అంజూరప్ప, బాదమి, గోడంబి, పిస్తా అన్నీ తిను, బాగా ఉంటావు. అవన్నీ తినుకుంటూనే వచ్చాం, అవన్నీ తినుకుంటూనే వచ్చాం. అయితే మన దేహంలో కలిగే తాకే రోగం నుంచి విడుదల కాలేము. ఎందుకు? ఈయన అన్ని దీని వచ్చాడు. చివరికి ఆయన చచ్చిపోతాడు. అందరూ తీర్మానం అయిపోయింది, అందరికీ చింత. ఈయన చచ్చిపోతే ఈ రాజ్యానికి రాజు ఎవరు? యవనస్తుడిగా ఉన్నాడు కదా, అయ్యో ఈ రోగము వచ్చకుండా ఉంటే బాగుండాలి. హిజ్కియా ఏమన్నా కార్యం చేశాడంటే, ఈనాటి వరకు ఇజ్రాయేలులో లోపల బండు సొందలో నీళ్ళు వస్తాయి, నీళ్ళు మరి పైపులన్నీ చేసినవాడు హిజ్కియానే. మరి దేవుని ఆలయం కూడా శుభ్రపరిచి, మూసివేసిన తలుపు తీసి, అందులో ఉన్న దుమ్మన్నీ కొట్టి బాగు చేసి నీటికి పెట్టినాడు. వాడుక చొప్పున ఇజ్రాయేల్ వచ్చిపోవడానికి చాలా కార్యాలు చేశాడు, చాలా మంచి కార్యాలు హిజ్కియా చేశాడు. అయితే ఆయనకు రోగం వచ్చింది. పడక మీద ఉన్నాడు. దేవుడు యెషయా అనే ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి చెప్పు, నువ్వు బ్రతకవు, నువ్వు చచ్చిపోయేది గ్యారంటీ. మరి ఇంటి గురించి ఎవరికి రాస్తున్నావు, చెప్తున్నావు, చెప్పు, నువ్వు వెళ్ళిపోతావు, పోయి నా మాట చెప్పు అని యెషయా ప్రవక్త ద్వారా పంపిస్తాడు. ఆయన ರಾಜಗೃಹంలో ವಸ್ತುన్నాడు. ಅರಮನೆಯಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ಬಂದು ರಾಜನಿರುವ ಸ್ಥಿತಿ ನೋಡ್ತಾನೆ. ಕೊನೆಯ ಸ್ಟೇಜ್ ಊಪಿರಾಡ್ತಾ. అందుకే దేవుడు నాకు చెప్పాడేమో ఈ మాట. హిజ్కియా, దేవుడు అంటున్నాడు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకవు. కాబట్టి మరి నువ్వు ఎవరికి ఆస్తి రాస్తున్నావు? వాళ్ళకు రాయి, లేక చెప్పు, నువ్వు మిగలవు. ఈ మాట ఖచ్చితం. అలా సైన్యములకు అధిపతినే యెహోవా అసలు ఇచ్చిన మాట, ఇది నా మాట కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ మాట హిజ్కియా హృదయంలో తాకబడుతుంది. అరే, నేను తప్పు చేశాను,
అరే నేను ఎక్కడ ఉన్నాను? కొన్నిసార్లు మన జీవితంలో మనం వేసుకున్న వస్త్రాలు, మనము ధరించిన ఆభరణాలు, మనం ఉండే ఇంట్లో ఉన్న ప్రతి సామాన్లు మనల్ని తెలియకుండానే మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళు చూస్తే మేము హెచ్చిష్టపడతాం. చూడ ఆమె కన్నా నన్ను దేవుడు బాగా తెలియకనే మనలో హెచ్చింపబడుతుంటాం వాటి ఎందే. అందుకే చూడండి, ఒకతను లోకమంతా సంపాదించాడంట. సంపాదించి పెద్ద అనుకున్నాడంట, లోకంలో ఉన్నదంతా సంపాదించి బాగా పంటనిచ్చి పెద్ద గొడంగు కట్టి సంవత్సరం ఆయనంతా అన్న సరుకులన్నీ నింపిపెట్టి ఏమన్నా రోగం వస్తే డబ్బులు వెంటనే పోయి చూపించుకోవచ్చని బీరో నుండి డబ్బు పెట్టాడు, సొమ్ము పెట్టాడు, బంగారం వెండి అన్నీ పెట్టి బాగా సంపాదించాడు. రాత్రి కూర్చున్నాడంట, నా ప్రాణమా నువ్వు సుఖించు, సంతోషించు. నీకిచ్చిన ఈ భాగ్యము ఎవడికి లే చూడరా. ఎవరు నీ ఊరిలో సంపాదించారా? ఈ ఇంట్లో సంపాదించారా? నా బంధువులు ఎవడన్నా ఉన్నాడా? నాన్న మాత్రమే ఇంత కష్టపడి సంపాదించాను. తిను, సుఖించు, ఏమన్నా రాని, డబ్బులు కూడా ఉన్నాయి. ఈ విధంగా మనం తలంపులు కలిగి ఉన్నామా? దేవుడు పరలోకం నుండి నువ్వాడంట, అరే ఎర్రవాడా, ఈరోజు ఈ రాత్రి నీ ప్రాణము పోతే ఎక్కడ పోతావురా? ఒక మనిషి లోకమంతా సంపాదించుకొని సండే అనకుండా మిగతా దినములన్నీ ఆ పని అని వెళ్ళి సంపాదించి డబ్బు దాచిపెట్టేవే, తీర్చేవే, కట్టేవే చేస్తున్నవే, నీ ప్రాణం పోతే ఎక్కడ వెళ్తుంది? ఎక్కడి నుండి వచ్చింది ప్రాణం? అక్కడికి వెళ్తుంది. ಈ ಲೋಕ ನಮಗೆ ಶಾಶ್ವತವಲ್ಲಣ್ಣ, ಒಂದು ದಿವಸ ಬಿಡಲೇಬೇಕಣ್ಣ. ಈ ಲೋಕ ನಮಗೆ ಶಾಶ್ವತವಲ್ಲಣ್ಣ, ಒಂದು ದಿವಸ ಬಿಡಲೇಬೇಕಣ್ಣ. ಮನುಜ ఓ మనుజా, అందరిడిచేవాళ్ళే, చిన్నవారేమి పెద్దవారేమి, మధ్యప్రాయులేమి యవ్వనస్తులేమి మొసలులేమి, అన్నిటికీ మరణము అంతేము. ఈ మరణము నుండి గెలిచి తిరిగి లేచినవాడు ఉన్నారంటే అది యేసయ్య ఒక్కడే. ఆయన ద్వారా లేపబడిన వారు చాలామంది ఉన్నారు. అయితే హిజ్కియా మరణకరమైన రోగము నీ మిగలవు, ప్రవక్త ద్వారా వచ్చిందంటే నోటి ఇంక అంతే, వాళ్ళు ఏ సెలవిచ్చారో అది అయిపోతుంది. అయితే హిజ్కియా తన జీవిత కాలం అంతా తాను చేసినది ప్రతిది ఆలోచించాడు. గర్వముతో, అహంకారముతో, ధనములు ఎక్కువై కొద్ది, సొమ్ములు ఎక్కువై కొద్ది, రాజ్య కోటన్ని విస్తరిస్తూ కొద్ది, ఆయన ఆస్తి వచ్చేయి కొద్ది, దేవుని నేడిచి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా, దేవుని సన్నిధికి రావలసిన ఆలయం విడవకుండా, ఇంకా చేయాలా అని వెళ్ళాడు. ఈ రోగం వెంటబడింది. ప్రియులారా, మేము బ్రతుకున్నామంటే దేవుని కృప. నువ్వు ఉండే దగ్గర ఎంత ఈగులు ఉంటాయో, ఎవడు ఏ రోగం పైన కూర్చొని వచ్చి ఉంటుందో ఆ రోగమే చాలు నీది తాకి. చిన్న దోమ గొరిగితే మలేరియా వస్తుందండి, డెంగ్యూ వస్తుందండి. ఊరికే శ్వాస, ఆ రోగం ఉన్న వారితో నిలబడితే ఆ శ్వాసం ద్వారా రోగం వస్తుంది. ఆయాసం ఉన్న వాళ్ళకి ఆయాసం, ఉబ్బు జబ్బు, ఇన్ఫెక్షన్, సోంకు. అరే ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే ఆయన ఇచ్చిన భాగ్యం. అవేవి నీకు తగలకుండా తన రక్తముతో నేను కప్పి ఉన్నాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం. హిజ్కియా తన జీవితంలో తాను చేసిన ప్రతిది జ్ఞాపం చేసుకున్నాడు. పశ్చాత్తాపం, ఎటువంటి పశ్చాత్తాపం. అందుకే దేవుడు 100 గొర్రెలు ఉన్నదంటే ఆయన సంతోషించలేదు. 99 గొర్రెలు ఉన్నాయంట,
ఒక గొర్రెము తప్పిపోయిందని అడవిలో రాత్రంతా వెతుకోవడానికి వెళ్ళాడంట. ఎందుకు? ఆ ఒక గొర్రె, ఆ గొర్రెలో ఉన్న మనస్తత్వము దేవునికి తెలుసు. తప్పు చేసినా కూడా పశ్చాత్తాపడి మళ్ళీ దేవుని ఆలస్యంలోనే ఉండాలా, దేవుడి నీడలో ఉండాలి, దేవుని కిందన తల హస్తం కిందనే ఉండాలి. అయ్యా నువ్వు, అందుకే ఆ గొర్రెని వెతుకోవడానికి వెళ్ళాడు, తప్పిపోయిన గొర్రె. ఇంటిలో దేవుని ఆలయములో ఉంటున్న పెద్ద కుమారుని మీద దేవునికి మనసు లేదు, ఇష్టము లేదు. తప్పిపోయి పాపములో దుర్గాములో చేసి ఉన్న ఆ వ్యక్తి ద్వారా ఎందుకు ఆయన చివరికి పశ్చాత్తాపపడి దేవుని ఇంటిని ఆశ్రయించుకున్నాడు, తండ్రిని ఆశ్రయించుకున్నాడు, దేవునిని ఆశ్రయముగా. అయ్యో నా దేవుని నా ఇంటిలో, నా తండ్రి ఇంటిలో అనేక పనివారు ఉన్నారు, అనేక ఆశీర్వాదం ఉంది, దీన్ని ఇడిచి నేను నాకు ఇదే కావాలని గంటు కట్టుకొని పోయి నేను పాడు చేశానే. నా జీవితంలో నేను కలిగినదేంటి? పందు పట్టు కూడా నాకు దొరకలేదే. ఈ ఆకలితో నేను సత్యకన్నా నా తండ్రి, నా అయ్యా నన్ను క్షమించు అయ్యా, నాకు నీ పాదాలు కావాలి, నీ హస్తము కావాలి, నాకు నువ్వే కావాలి అని మారు మనసు పొంది దేవుని వైపు తిరిగాడు కదా. దేవునికి కావలసింది అలాంటి హృదయం. దేవుని ఆలయానికి వస్తాం మేము, మారు మనసు పొందాం. మారు మనసు పశ్చాత్తాపం మనలో ఉండదు, బండవారి భయపెట్టింది. ఏం కాదు, ఇంకా దాని ద్వారా కఠినత. ఎవరన్నా అలాంటి వారు, చూడు బాబు ఇలా ఉన్నావు, చూడమిలా, ఏమి ఆమె చెప్పలేరు, నాకు తెలుసులే, బైబిల్ చదివేది నాకు తెలుసులే. అది ఉద్దేశం నీకు చెప్పి నువ్వు ఇలా ఉందని చెప్పడానికి కాదు. నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్న మొండి, నీలో ఉన్న దేవునికి అసహ్యం అనేది తీసివేయడానికి దేవుని సేవకుల ద్వారా నిన్ను హెచ్చరిస్తుంటాడు. అప్పుడప్పుడు నీ కొమ్మును కట్ చేసుకోవాలి. దారిపోయిన వాళ్ళందరికీ ఒక చెట్టు వేసామనుకో, ఆ కొమ్ములు రమ్ములు అట్లా ఇడిచినామంటే పోయిన వాళ్ళందరికీ పడుస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు, ఇంకా మేత ఉన్నప్పుడే కట్ చేసుకొని చక్కగా పెట్టి పైన పంపించావా, చూసే వాళ్ళందరూ అబ్బాయి ఎంత బాగా చెట్టు, ఎంత అందంగా ఉందని చూసి, అలాగా ఆశ్రయంగా దేవుడు నిన్ను పెట్టాడు. కాయగూరలు అందరినీ నేను ఉన్నతంగా వచ్చిన పక్షులందరూ వచ్చి నీ అంద ఆశీర్వాదం పొందడానికి దేవుడు నిన్ను పెడితే, మనం ఏం చేస్తున్నాం? ఉన్న వాటి అందు అతిశయించి హెచ్చించుకొని, అవునా, తెలియకుండానే సన్న గుళ్ళలేసింది. ఇదేవలే ఏమవుతుంది, ఎందుకు అడగల, ప్రార్థన చేయాలా, ఏంది పోలే, డాక్టర్లు ఉన్నారులే, ఆ వైద్యులు ఉన్నారు, ఇక్కడ బాగున్నారు, అక్కడ బాగున్నారు. మా అనుభవం, ఎంత పెద్ద డాక్టర్ అయినా రోగం నయం చేయలేడు. ఎంత పెద్ద ఈ కాస్ట్లీ మెడిసిన్ తీసుకున్నా రోగం నయం కానది. అతను నయము చేయవలసింది దేవుడు ఒక్కడే తప్ప ఏ మానవుడు లేడు. దీని ద్వారా తెలుసుకోవలసింది మనకు ప్రాముఖ్యత ఏమంటే, యెషయా ప్రవక్త చెప్పి వెళ్ళిపోయాడు. పోతానులే, ఇంక పోతే చాలా పోయిస్తాను లేపే అన్నాడు కదా, పోతాను అని బెంగ పెట్టుకోలే, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, దేవుని వైపు చేతులెత్తయ్యా, నేను మంచిగా బతికిన రీతి నా దినములు నాకు గుర్తుగా చేయయ్యా. అయ్యా నేను తప్పు చేశాను, గర్వంతో ఉన్నాను, అహంకారంతో, అయ్యా అవునా పలానా దగ్గర ఇక్కడ చేశాను, అయ్యా ఇక్కడ నీకు మయం కలగకుండా నీ సన్నిధికి రాకుండా నేను నీ బదులుగా నేనే అర్పించి రాజుగదా అన్ని అధికారం ఉందని చేయవలసింది చేశాను, అయ్యా నన్ను క్షమించి, నీ కొరకై మంచి దినములు ఒక్కరోజు గడిపాను కదయ్యా, అది జ్ఞాపం చేసుకుని నాకు ఆయుష్యం ఇయ్యి అన్నాడు. నేను బ్రతకాలి, చావడానికి నాకు ఇష్టం లేదు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, చూడండి ఆలయం ఎంత పెద్ద కట్టింటారు ఇశ్రాయేలు. ఆయన రాజు గృహము నుండి ఇంకా దాటి వెళుతున్నాడు. ఎవరు? ప్రవక్త, యెషయా ప్రవక్త. ఇంకా చివరికి దాటి బయటికి రావాలి. అప్పుడు వార్త వచ్చింది వెంటనే, నువ్వు తిరిగి వెళ్ళానక్క, ఎవరెద్దుకి వెళ్ళి నేను చెప్పమన్నాను, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను, వెళ్ళు వెనక్కొచ్చాడు, నిలబడ్డు. ఆయనకి ఏం తెలియదు, యెషయా ప్రవక్త కూడా ఏం తెలియదు. ఏం దేవుడు ఏదో ఎల్లమన్నాడు వెళ్తాను, మేము దూతలు కదా, చెప్పమంటే చెప్తామంతే, మనమేమి జ్ఞానులు కాదు, మనమేమి తెలిసిన వాళ్ళు కాదు, చెప్పమనే చెప్పాం. నీ మనసు ఎంత ఉందో అది ఆయన తెలుసు. ఆయన క్షమించాడా, పశ్చాత్తాపడ్డావా, నేను ఆయన చేస్తాడు, ఆయన చేతిలో ఉంది, మన చేతిలో లేదు. వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాం.
దేవుని మాట సెలవిచ్చిన, అలా సైన్యములకు అధిపతిని యెహోవా ఏమనగా నీ ఆయుష్యానికి నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ కన్నీటిని చూశాడు, నీ కన్నులో ఉన్న కన్నీటిని చూశాడు, నీ ప్రార్థన విని ఉన్నాడు. దాని బదులుగా నీ ఆయుష్యానికి 15 సంవత్సరము పొడిగించాడు దేవుడు, ఎక్కువ ఆయుష్యం ఇచ్చాడు. అంటే ఆయన చనిపోయే వయసు కాదు, యవ్వనస్తుడు, పిల్లలు కాదు. అయితే ఆ యవ్వనములో ఆయన ఉన్న ఆయుష్యమంతా అనుభవించి దేవుడు ప్రేమతో శ్రేష్టంగా అమూల్యంగా ఇక నా సంతోషంకై ఈ 15 సంవత్సరం తీసుకో, నీకు ఒక పిలిచాననుకో, నాకు ఇష్టమైన నా హృదయం నేను మెప్పించావు, నువ్వు నా వైపు తిరిగావు, నా కొడుకని అనిపించుకున్నావు, తీసుకో, ఇది నీకే. ఎట్లుంటుంది? అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు, అలాంటి కార్యము చేసే దేవుడు. మన దేవుడు మార్చుకుంటాడు. నేను మొన్నటి మన ప్రళయం గురించి నేను చదువుతుంటే నిన్నంతా చదివాను. ప్రళయం గురించి చూడండి, ఆయన అంతకుముందు చెప్పాడు, ఆయన వెళ్ళి చెప్పు, జనములు మారు మనసు పొందుతారేమో, వెళ్ళి చెప్పు, తిరుగుతారేమో, చెప్పు, నువ్వు చెప్పు 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 అంటే ప్రతి దినం వెళ్ళి చాటించాడు. ఆయన నోహ ప్రళయం వచ్చినప్పుడు 600 సంవత్సరం అంట. మరి ఆయన ఉన్న ఆయుష్యమంతా జనులకి పెట్టి చెప్పాడు, దేని వైపు తిరగండి, మారు మనసు పొందండి, పెద్ద ప్రళయం వస్తుంది, మీరందరూ చనిపోతారయ్యా ప్రళయంతో. నేను ఈ పడవ కడుతున్నాను కదా, చూడండి, ఆ పడవ కట్టడానికి అదే జనం వచ్చారు, పని చేయడానికి అదే జనం వచ్చారు, జీతము తిన్నారు, చేశారు ప్రతిదినం. ఎందుకయ్యా ఇంత పెద్ద పడవ కడుతు? అయ్యా మీకోసమయ్యా నేను కడుతున్నాను. నాన్నయ్య నేను నాకు 3 కొడుకులు ఉన్నారు, 3 కోడళ్ళు, నేను నా భార్య 8 మందులయ్యా, మేమేం చేయగలం? మీకోసమయ్యా, రెండయ్య దీన్ని కూర్చోండి, ప్రళయం వస్తుంది అన్నాడు, ఎప్పుడు వస్తుందో తెలియదు, చూడండి చెప్తున్నాను, తిరుగు, రండి ఇక్కడ రక్షణ అని చెప్తాను అన్నాడు. నోహ నీకు వేరే పని లేదు, ప్రళయం అంట. పెళ్ళి ముందు జరగడానికి షామెన్ వేశారు, పెళ్ళి జరుగుతూ ఉంది, ఒకవైపు కొనుస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, అంతా అవుతున్నారు, దినా వచ్చేది ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని? నోహాని. దేవునికి కోపం వచ్చింది. అరే వీళ్ళని ఒక్కరైనా వస్తారా అనుకుంటూ రాకుండా దినములు వచ్చేసింది, సమయం వచ్చేసింది. దేవుడు అన్నాడు, నోహా నేను చెప్పినట్టు అన్ని ప్రాణి పక్షులు జతగా తీసుకొని తోడుకుంటా, లోపల పెట్టు, వాటికి ఇల్లు వేరే, వాటికి ఇల్లు వేరే. నేను ఆలోచిస్తుంటాను, దేవుడు రకరకమైన పాములు ఉన్నాయి కదా, పాములు కూడా 2 పెట్టుకొచ్చాడేం కదా ఈ నోహ. అందుకే రకరకాల డిజైన్ పాములు, డిజైన్ పక్షులు, డిజైన్ ప్రాణులు. ఒకటి అయితే మరి అది ఒకటి కాదు, ఇది వేరే అది వేరే, అన్ని రకాలు తెచ్చి లోపల వాటికి ధన్యత వచ్చింది. పెద్ద పడవ మనుషులు కడితే ప్రాణులందు వచ్చేవండి దాంట్లో, అవి ధన్యత. ఉన్న ప్రాణి పక్షులు ఎక్కువ ఉన్నాయి, 8 మంది మాత్రం ఒక రూమ్లో ఉన్నారు పెద్ద పడవలో. పెద్ద పడవ 300 వెడల్పు, 70 అడుగులో ఏదో ఉంది, ఇంకా అది మర్చిపోయాను. అంతా మరియు 4 అంతస్తులు. చూడండి, అందులో ఎక్కింది ఎవరు? ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినుడు. మనం అనేకులకు చెప్పినా వినరు. అయితే చెప్తున్నావా? నువ్వు ధన్యురాలు, చెప్పాలా, చెప్పే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. దానివల్లనే రేపు పరలోక సింహాసనము, పరలోకములో నీ కిరీటము. నువ్వు చెప్పకపోతే నీకు శ్రమ, విడవబడతావు. అక్కడ ఏమైందంటే ఎక్కిన తర్వాత దేవుని ప్రేమ ఎంత అపారము చూడండి. పగలు రాత్రి 40 దినం వర్షం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పర్వతాల చిక్కలు మునిగిపోయినవంటండి. పెద్ద పెద్ద పర్వతాలు శిఖరాలు
మీరు వెళ్తూ చూస్తుంటారు ఎంత పెద్ద అని ఇట్లా అవన్నీ మునిగిపోయి దానిపైన 7 అడుగుల పైన నీళ్ళు వచ్చేసింది. ఈ పడవ తేలింది, వెళ్ళిపోతుంది, ఎక్కడ వెళ్తుందో తెలియదు. అన్నయిన తర్వాత చూడండి, దేవుడు ఎవరి కోసం చేశాడు పడవ? మనుషులకు, మన కోసం. అయితే వెళ్ళింది అక్కడ ప్రాణులు హాయిగా అనుకుంటూ, ఏ ప్రాణులు ఎక్కినో ఏదంతా. వీళ్ళు ఎప్పుడైతే మిద్ది ఎక్కింది, ఇల్లు కట్టుకున్నారు కదా, వాళ్ళ ఇల్లు నిండిపోయిందో అప్పుడు నోవా తలుపుతి నేను నీ చిన్నాయన, నీ మామ, నీ అక్క, నేను. దేవుడే ఆ తలుపు. చూడండి దేవునితో ఆలోచన ఎట్లుందంటే, ఒకవేళ నోవా తీసే రెండు ఎక్కించుకుంటాడేమని వాళ్ళని ఎక్కించి దేవుడు ఆ తలుపు బీగం దేవుడే వేసాడంట పడవకి. జాగ్రత్త సుమా, దేవుని చేతులు మేమున్నాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఇక్కడ నువ్వు కష్టము, వేదన, దుఃఖము, బాధతో, రోగముతో, నయముతో నడుస్తున్నావా? నువ్వు ధన్యరాలివి, దన్నుడవి. దేవుని చేతిలో నువ్వు ఉన్నావు. దేవుని ఇంట్లో నివాసం చేస్తున్నావు. దేవుడే నీతో ఉన్నాడు. ఆ కలిగే వాటినన్నిటిని తప్పించి నిన్ను లోపల పెట్టి మూసివేసే ఒక పట్టుదలిగిన వ్యక్తి. నువ్వు పడకూడదు, మరణం రాకూడదని, నీళ్లు కూడా లోపల రాకూడదని నువ్వు భద్రతలో కాపాడే దేవుడు. అందుకే ఒక రాయి తగలకుండా దూతల్ని కావలించాడు నీకు. 91 కీర్తన చెప్తుంది, ఒక రాయి తగలకుండా. ఆయనకు 1 నిమిషం ఏంటంటే శత్రువు నిన్ను ముంచి వేశాడు. మొదలు సాతాను సంబంధుల వారు కూడా నేను ముంచి వేసేవాళ్ళు. ఏ అంతరమంత తంత్రం చేయకాలు పడేసేవాళ్ళేమో. అయితే జీవము గల దేవుడు నీ తోడున్నాడు కాబట్టి, నీ ఇంటికి వెలుగుగా ఉన్నాడు కాబట్టి, పిలిచిన వాడు నమ్మదగినవాడు కాబట్టి అవి ఏవి నీ మీద పాకుండా నిన్ను భద్రపరిచాడమ్మా. బలమైన బురుజుగా చేశాడు. దానికి ఆయన దృష్టి కావలుంది నీకు. ఆయన కండ్లు పగులు రాత్రి నిన్ను కాస్తా ఉంది. నువ్వేమో ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, దేవునికి భయపడకుండా. ఎవరు చూస్తారు, ఏం చేస్తున్నా వెళ్తున్నావు. జాగ్రత్త దేవుని బిడ్డ, దేవుడు నిన్ను చూస్తున్నాడు. పేదరికమో వస్త్రమో లేకున్నదో ఉందా, ఎలాగుంటే ఉన్నవాళ్ళు ఏం చేశారు, లేని వారు ఏం చేశారు. ఇంత అన్నం తిని అరిగి నెమ్మది నిద్రపోతున్నావు కదా. మన ఎంత ధనవంతులు ఎవరు లేరు. అర్థం చేసుకో జీవితము. ఎజికియ రోగము పశ్చాత్తపడ్డాడు. ఇప్పుడు వచ్చాడు యెషయా ప్రవక్త, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? దేవుడు నీ ఆయుష్యానికి బదులుగా 15 సంవత్సరం పొడిగిస్తాడు. ఎవరి చేతిలో ఉంది? నీ దినములను వృద్ధి చేస్తాను. శోభాశ్రయకరముగా సంవత్సరాన్ని నేను మార్చిపోతున్నాను. నీ పోగొట్టుకున్న దినాలని మళ్ళా నేను ఇస్తాను. అన్నీ ఇచ్చేది ఆయనే, ఎక్కడ లేదు. హల్లెలూయా. ఎవరు దిద్దుకు రావాలి? ఆయన పాదం పట్టుకోవాలి. కన్నీటితో పాదాలనే కడిగినా నా హృదయమును నీకై అర్పించిన వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై, వెలకట్టలేనిది. దేవుని వైపు తిరగాలి, ఆయన పాదాలు పెట్టుకోవాలి, ఏడవాలి. అయ్యా నీవయ్యా. ఆయనకి నీ వైపు తిరిగితే, నీ వైపు ఆయన వైపు నువ్వు తిరుగు. ఆయన నీ తట్టు చూశాడా? చూడండి, గుడ్డివాడిని నిలబెట్టింది ఆయన ప్రార్థన, ఆయన కేక, ఆయన మొర. అందరే ఎందుకు ఆయన వెళ్ళిపోయాడు ముందుకి, ఎందుకు తొందర ఇస్తావు, ఎందుకు అరుస్తావు, ఊరుకోండు అని జనాలందరూ వద్దు అక్కడ పో, ఇక్కడ పో అక్కడ పో అని. అయితే గుడ్డివాడు, అయ్యా నాకు నువ్వు కావాలి, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు నువ్వు కావాలి. యేసయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నేను పాపం చేసి నన్ను క్షమించు, అయ్యా నాకు నువ్వు కావాలి అంటే ఆ మాట, ఆ ప్రార్థన శక్తి నిలబెట్టింది.
ఒకవేళ ఇలాగుందేమో, ఆయన యుద్ధం వస్తే శాపము మొదలుగా ఆశీర్వాదంగా ఆ క్షణములోనే, ఆ గడియలోనే మార్చే శక్తి దేవునికి ఒక్కడికి ఉంది. నిలబెట్టది నీ చేతిలో ఉంది. వెళుతున్న వ్యక్తిని నిలబెట్టింది ఆయన. ఇలా చూశాడు, నేనేం చేయాలని కోరుకుంటున్నా, నేను ఇది చేయగలను, నువ్వు నమ్ముతావా? హలో సంగమా, ఈరోజు నీకు ఏది పట్టి పీడిస్తుంది, ఏది అసాధ్యము, ఏది కాదనుకుంటున్నావు? నేను ఇది చేయగలను నిన్ను నమ్ముతున్నావా? నమ్మినవారు 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 ఆమేన్. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. ఉన్నవాడను వాడ నీకే పడాలి. సృష్టికర్త నీకే స్తోత్రం. ఉన్నవాడను వాడ నీకే స్తోత్రము. సృష్టికర్త ఏ స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము. స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 స్తుతి. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. ఇప్పుడు యెషయా ప్రవక్త వచ్చి, ನಾನು ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಿದ್ದೇನೆ. ప్రార్థన చేస్తున్నావా? హలో, ప్రార్థన చేస్తున్నావా? దేని కొరకైనా సరే నీ ప్రార్థన ఆయన వింటా ఉన్నాడు, విని ఉన్నాడు. ನಿನ್ನ ಕಣ್ಣೀರನ್ನು ನೋಡಿದ್ದೇನೆ. అవును, అనేక సార్లు మనం చెప్పుకోకుండా లోతుగా లోలోనే దుఃఖిస్తూ దాన్ని కూడా దేవుడు చూశాడు. ನಿನ್ನ ಆಯುಷ್ಯಕ್ಕೆ 15 ವರ್ಷಗಳನ್ನು ಕೂಡಿಸುತ್ತೇನೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಈ ಪಟ್ಟಣವನ್ನು ಅಶೂರದ ಅರಸನ ಕೈಯಿಂದ ಸಿಕ್ಕದಂತೆ ತಪ್ಪಿಸುವೆನು. ಈ ಪಟ್ಟಣವನ್ನು ಉಳಿಸಿ ಕಾಪಾಡ್ತೇನೆ. ಯೆಹೋವನು ನುಡಿದಿದ್ದನು ನೆರವೇರಿಸುವೆನು ಎಂಬುದಕ್ಕೆ ಒಂದು గుర్తు. దేవుడు రోగమూట కాదు. నువ్వు అనుకుంటావు నేను చచ్చిపోతే అయ్యో నా ఇంట్లో ఎవరు, పిల్లలు ఎవరు చూస్తారు, వాళ్ళు ఎవరు చూస్తారు, వాళ్ళ ఈ విధంగా ఉన్నారు చూడలేరు, వీళ్ళు ఈ విధంగా ఉన్నారు, అయ్యో నా పిల్లలు ఆడ బాధపడతారు, అయ్యో అనాథలైపోయా, తల్లిదండ్రులు ఆడ దుఃఖిస్తున్నారు. దేవుడు అంటాడు, వారిని కూడా కాపాడే దేవుడు నేనే, రక్షించే దేవుడు నేనే, తప్పించే దేవుడు నేనే, వారికి కూడా కంచి వేసి కాపాడుతాను. నీ రోగమూటే కాదు, నీ కుటుంబాన్ని కూడా రక్షించి కాపాడు. ఇప్పుడు దాకా నడిపించాను నేనగా. ఎంతమంది నమ్ముతున్నారు? అవునయ్యా నువ్వే స్తోత్రం అని. ఇంక ముందు కూడా నీవయ్యా నడిపించేవాడు. అందుకే ఆ రోగములో నయమైన తర్వాత ఇజికే రాస్తాడు తన స్వంత హస్తముతో. తన రోగములో ఇలా అనుకున్నాడంట. ಏನನ್ಕೊಂಡಿದ್ದಾನೆ ನೋಡಿ, ಯೆಹೋವನ ಅರಸನಾದ ಹಿಜ್ಕೀಯನು ರೋಗದಿಂದ ಆರೋಗ್ಯವನ್ನು ಒಂದು ಬರೆದಿದ್ದು. ನನ್ನ ರೋಗದಲ್ಲಿ ನಾನು ಹೀಗೆಲ್ಲ ಅಂದುಕೊಂಡೆನು, ನನ್ನ ಮಧ್ಯಪ್ರಾಯದಲ್ಲಿ పాతాళదొಳಗೆ సేరిದ್ದೇನೆ. మధ్యప్రాయములు యవ్వనస్తుడులు ఉన్నప్పుడు నేను
పాతాళములు వెళ్ళట్టు వెళ్తున్నాను కదా, సమాధికి వెళ్ళట్టు వెళ్తున్నాను కదా. నా ಪ್ರಾಣము ಗುಡಾರದಂತೆ ಕುರುಬನ ಗುಡಾರದಂತೆ ಕಿತ್ತು ಅವರು ಎಲ್ಲೇನು ಇನ್ನೊಂದು ಕಡೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಕಿತ್ಕೊಂಡು ಮಡ್ಚ್ಕೊಂಡು ಹೆಂಗೆ ಹೋಗ್ತಾರೋ ನನ್ನ ಪ್ರಾಣ ಕೂಡ ಹಂಗೆ ಹೋಗಿದೆ. ಇನ್ನು జీవిత కాలం అంతా నా దేవుని సుత్సోలా అయిపోయా. నా జీవితం ఇంకేం చూడలేను, ధరించలేను, అనుభవించలేను, ఉండలేను. నా సంతానము లేదు. అయ్యో ఏమన్నా అనుకున్నాడమ్మా. అయితే దేవుడు బ్రతికిచ్చాడు నన్ను. నేను అనుకున్నాను ఇట్లా అయిపోయింది, ఇంకెవరు ఏమి ఎంత అవును అనుకుంటాం కదా. అయితే దేవుడు తెలుసుకునే భాగ్యము హిజ్కియాకి ఇచ్చాడు. నువ్వు కూడా తెలుసుకోవాలి. నువ్వు కూడా అనుకున్న రీతిగా దేవుడు నేను ఇంతవరకు నడిపించాడు కదా, పెట్టాడు కదా దేవుని వలనే. అందుకే ఆయన అంటాడు, ఇంకా మీదట నేను మెల్లగా నడవాలి. ನಾನು ಏನು ಹೇಳಿ ಆತನೇ ನನಗೆ ಮಾತು ಕೊಟ್ಟು ತಾನೇ ನೆರವೇರಿಸಿದ್ದಾನೆ. ನನ್ನ ಆತ್ಮಕ್ಕೆ ಸಂಭವಿಸಿದ ದುಃಖವನ್ನು ಸ್ಮರಿಸುತ್ತಾ ನನ್ನ ಜೀವಮಾನದಲ್ಲೆಲ್ಲ ಮೆಲ್ಲಗೆ ನಡೆಯುವೆನು. ಹೌದು, ಮಾನವರಾದ ನಾವು ಮೆಲ್ಲಗೆ ನಡೀಬೋದು. ಜೀವಿತ ಕಾಲದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ದಿನಕ್ಕಾಯಿ ಸ್ತೋತ್ರಪ್ಪ, ಇಲ್ಲವರು ನಡೆಸಿದ್ದು ಸ್ತೋತ್ರಪ್ಪ. ಡಾಕ್ಟ್ರು ಹಂಗಂದ್ರು, ಇವ್ರು ಹಿಂಗಂದ್ರು. ನನ್ನ ದೇಹದಲ್ಲಿ ಆಗಿರುವ ಎಲ್ಲ ನೋವು, ದುಃಖ, ವ್ಯಸನ, ರೋಗ, ಬಾಧೆ ನೀನು ನೋಡಿದ್ದಿ. ಆದರೆ ಇಲ್ಲಿವರೆಗೂ ಅವು ಯಾವ ನಡೆದಂತೆ ನಡೆಸಿದ್ಯಲ್ಲಪ್ಪ. ಸ್ತೋತ್ರ స్తోత్ర. ఆమెలో చూడండి, ఆ రోగానికి మందు ఎక్కడొచ్చింది తెలిసిన? ಅಂಜೂರಪ್ಪು చెట్టు. ಅಂಜೂರಪ್ಪದ ಎಡೆಯಂడి ಆ చెట్టును ತಂದು ರಸ ತಗೊಂಡು ಆ ಹುಣ್ಣಿನ ಮೇಲೆ ಹಾಕಿದಾಗ గుణವಾಯಿತು. దేవుని మాట వస్తే, దేవుని ఆజ్ఞ వస్తే, నువ్వు ఆయన బాధ పెట్టుకుంటే చాలు, ప్రమోషన్ వస్తుంది. ఎవరి ద్వారా ఎన్ని మందికి ఏం కావాలో దేవుడు ఇచ్చేస్తాడు. ఇంటి ముందున్న ఇజ్రాయెల్ ఇంటి ముందరే ఉగ్గులు ఎప్పుడు ఉంటుంది. అంజురపు చెట్టు, ఒలివ చెట్టు, ముసంబి ఇవన్నీ ఉంటుంది. పిచ్చి చెట్టు ఉన్నట్టాడు అంజురపు చెట్టు. ఊరికి మన చేతిలో ఎట్లా బేలు పెరుగుతుందో అట్లా పెరుగుతుంటుంది. అట్లా చెట్టు ఇంటి ముందర పెట్టుకున్నాడు. అన్ని వైద్యులు చూసుకున్నాడు, ఏమో చేశాడు. బాగా కాలేదు, మరణం పొందాడు, మరణానికి వెళ్ళాడు. దేవుని మాట ఆజ్ఞ ఎప్పుడైతే మనసు తిరిగాడు, మారు మనసు పొందాడు, పశ్చాత్తాపం పొందాడు, దేవుని దయా అని ఇంకా అయిపోయింది అనుకునే దేవుడు నన్ను పాదప్ప నాకు నువ్వు ఉంటే చాలు, ఇంకెవరు వద్దు, ఎవరిని మెప్పించేది, ఏ మనుషులు మెప్పించేది నాకు అనవసరం, నాకు నువ్వు చాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా అని పట్టుకున్నాడు. అప్పుడు యెషయా ఇంటి ముందున్న అంజూరపు చెట్టు తీసుకొచ్చి దంచి దాని రసము ఆ పొన్ను మీద వేయగా రోగము నయమాయను. నీ మెడిసిన్కి దేవుని హస్తం వస్తే మెడిసిన్ రోగం నయమవుతుంది. దేవుడి హస్తం వస్తుంది. అందుకే ఏ మందులు కానీ ఏదో కానీ ఏదొచ్చినా ప్రార్థన చేసుకుని తినండి. అప్పుడే అది హస్తం వచ్చినప్పుడు బాగా అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో తెలుసుకోవాల్సింది ఈ విధంగా ఉంది. కాబట్టి లేచి నిలబడదామా? ఈ మొదటి నెలలో హాఫ్ ఇయర్ దాటాం. అర్ధ నెలలు వెళ్ళిపోయిన 6 నెలలు, ఇంకా 6 నెలలు మనం చూడాలి. 7వ నెల దేవునికి ఇష్టమైన 7 దినములు, 7 దీపాలు, 7 జీవ కిరీటాలు, 7 నదులు. 7వ నెల నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ జీవితంలో అద్భుతంగా చూడబోతున్నాం. ఆయన హస్తము, ఆయన కారం, ఆయన ఎలా తప్పించుట, ఎలా దాటుకొని నువ్వు బయట తీసుకొస్తాడో నువ్వు చూస్తావు. అందు నిమిత్తమే 6 నెలల దేవుడు నిన్ను దాటించాడు. కళ్ళు మూసుకో, చేతులు పైకెత్తు, పశ్చాత్తాపడు, తిరుగు దేవుని వైపు. దేవుడిచ్చిన మాట, స్వార్థము, మాట, ప్రార్థన, ఉపవాస, మారు మనస్సు, మంచి నీతి న్యాయంగా, ఏ కలకపటం లేకుండా, గర్వంతో ఉండకుండా, మొండిగా ఉండకుండా, దేవుని ప్రేమ లక్షణము నీలో ఉంది. క్షమించేది, ఆదరించేది, సహాయం చేసేది, న్యాయంగా బతికేది. మాట్లాడు దేవునితో.
ప్రియులారా, జనమందరూ చనిపోయారు, అనేక ప్రాణులు చనిపోయారు నోవహు కాలంలో. అయితే దేవుడు ఒక ఒడంబడిక చేశాడు. ఇంద్రధనస్సుగా ఈ ప్రళయం ఇంక మీదట ఏ మనుషులను చంపేదు, అలాంటి ప్రళయం రానీయుడు, నా మనుషులు, నా జనము, నా బిడ్డలు ఉండాలని దేవుడు అనుకొని పశ్చాత్తాప దేవుడు మారు మనసు కలిగి ఒడంబడిక చేశాడు, వాగ్దానం చేశాడు. ఇంద్రధనుస్సు ఎప్పుడైతే ఆకాశంలో వస్తుందో ప్రళయం రాదు అని. సో అలాగ తప్పించే దేవుడు ఆయన, కాపాడే దేవుడు ఆయన, నీ పట్ల దయ కలిగి ఆశీర్వాదం కలిగే దేవుడు. ನಿನ್ನ ಕಣ್ಣುಗಳು ಪಾರಿವಾಳದ ಕಣ್ಣುಗಳಂತೆ ಮಿನುಗುತ್ತಲಿದೆ. ನಿನ್ನ ಕಣ್ಣುಗಳು ಪಾರಿವಾಳದ ಕಣ್ಣುಗಳಂತೆ ಮಿನುಗುತ್ತಲಿದೆ. ನಿನ್ನ ಕಣ್ಣಲ್ಲಿ ಪ್ರೀತಿಯ ಒಳೆ ತುಂಬಿ ಹರಿಯುತ್ತಲಿದೆ. ನಿನ್ನ ಕಣ್ಣಲ್ಲಿ ಮಮತೆಯ ಆಸರೆ ನನ್ನನ್ನು ಸೆಳೆಯುತ್ತಲಿದೆ. 10,000 ಗಳಲ್ಲಿ ಶ್ರೇಷ್ಠ ನೀನೇ ನನ್ನ ಯೇಸುವು. 10,000 ಗಳಲ್ಲಿ ಶ್ರೇಷ್ಠನು ನೀನೇ ನನ್ನ ಯೇಸುವು. ನಿನ್ನ ನಾಮ ಜೇನಿಗಿಂತಲೂ ಅತಿ ಮಧುರವಾಗಿದೆ. ನಿನ್ನ ನಾಮ ಜೇನಿಗಿಂತಲೂ ಅತಿ ಮಧುರವಾಗಿದೆ. ತಗ್ಗಿನ ತಾವರೆ ಗಿಂತಲೂ ನಿನ್ನ ಮೊದಲು ಮಧುರವಾಗಿದೆ. ತಗ್ಗಿನ ತಾವರೆ ಗಿಂತಲೂ ನಿನ್ನ ಮೊದಲು ಮಧುರವಾಗಿದೆ. ನಿನ್ನ ನಾಮ ಜೇನಿಗಿಂತಲೂ. Yes, Father, worship you, Lord. All honor and glory and power. You're worthy. ಜೇನಿಗಿಂತಲೂ ಅತಿ ಮಧುರವಾಗಿದೆ. ನಿನ್ನ ನಾಮ ಜೇನಿಗಿಂತಲೂ ಅತಿ ಮಧುರವಾಗಿದೆ.
ಸೇರಿ ಎಂದಿಗೂ ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಇರುವ ಎಲ್ಲರೂ ಸೇರಿ ನನ್ನ ಆತ್ಮೀಯನೇ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಇಮ್ಮಾನುವೇಲನೇ ಕೈಗಳನ್ನು ಮೇಲೆ ಎತ್ತಿಕೊಂಡು ಎಲ್ಲರಾಡೋಣ. ಎಲ್ಲರೂ ಕೈ ಮೇಲೆ ಎತ್ತಿಕೊಳ್ಳೋಣ. Hallelujah, Jesus. Thank you, Lord. ಹೌದು ಪ್ರಿಯರೇ, ಸ್ತೋತ್ರ ಮೆಸ್ಸಿ. 6 ತಿಂಗಳನ್ನು ದೇವರು ನಿನ್ನನ್ನು ಕಾಪಾಡಿ 7ನೇ ತಿಂಗಳಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ನಿನ್ನ ದಿನಗಳು, ನಿನ್ನ ಆದಾಯವು, ನಿನ್ನ ಐಶ್ವರ್ಯವು, ನಿನ್ನ ಅಭಿವೃದ್ಧಿಯು, ನಿನ್ನ ಆರೋಗ್ಯವು ದೇವರ ಕೈಯಲ್ಲಿದೆ. ಆತನು ತನಗಿಷ್ಟ ಬಂದವರಿಗೆ ಜ್ಞಾನವನ್ನು, ತಿಳುವಳಿಕೆಯನ್ನು, ಸಂತೋಷವನ್ನು, ಅನ್ನಪಾನಗಳನ್ನು ಕೊಡುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. ತಿರುಗಿ ಆತನು ಹೊಸ ದಿನಗಳನ್ನು ನೋಡುವನಾಗು, ಆತನ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡುವನಾಗು. ಎಲ್ಲ ನೇತ್ರಗಳು ತೆರೆಯಲು ಪಡಲಿ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ. ಬಿಡುಗಡೆ ಘೋಷಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ದೇವರು ಕೊಡುವ ಆಶೀರ್ವಾದಗಳಲ್ಲಿ ಪಾಲುಗಾರನಾಗು. ಅಭಿವೃದ್ಧಿ ಒಂದು ವಿಸ್ತರಿಸು. ಮಕ್ಕಳ ಮರಿ ಮೊಮ್ಮಕ್ಕಳನ್ನು ಕಾಣುವನಾಗು. ದೀರ್ಘಾಯುಷ್ಯವನ್ನು ಬದುಕ ದಿನವಲಚ್ಚುವ ಕೃಪೆ. ಹೋಗುವ ಬರುವಾಗ ದೇವರು ಸದಾಕಾಲ ಹಿಂದಿನಿಂದ ಈ తింగళెల్ల కాపాడి నడిసలి. ఆమేన్. అలాగే ప్రతి వారం మీ కుటుంబద నిర్వహణ తొందరగా మరొకసారి ప్రతి వారు చెప్తాం. ఎందిగు నన్న జొతే మెల్లగా మధురముగా ನಮ್ಮಕಮುతో ನಂಬಿಕೆಯಿಂದ ಹಾಡೋಣ ಪ್ರಿಯರೇ. ಎಂದಿಗೂ ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಇರುವ ಕರ್ತನೇ, ಇಮ್ಮಾನುವೇಲನೇ,
అవును ప్రభా, మీరు ఇమ్మానువేలు, మా ఆత్మమిత్రుడు, స్నేహితుడు, దేవుడు, ప్రభు, రాజువు, అల సైన్యములకు అధిపతి అయిన వాడవు. నీవు చెప్పినది చేయువాడవు, అది నెరవేర్చు వరకు మా పక్షమున ఉండి పోరాడువాడవు. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గడిచిన 6 నెలలు కాచి కాపాడి ఈ 7వ నెల 5వ దినం మొదటి ఆదివారం మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో సజీవ సాక్షులుగా మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, మా చుట్టుపక్కల అనేకులు ఈ లోకాతను ముగించుకుని వెళ్ళిపోయిన వారు ఎందరో ఉన్నారు. మేము వారికంటే మంచివారు కాదు, గొప్పవారు కాదు. అది కేవలం నీ కృప, నీ ప్రేమ. మాకు వాగ్దానం చేసావు ప్రభా, నేను మీకు తోడై ఉన్నాను, మీ కాలుకు రాయి తగలకుండా ఎత్తిపట్టకు నా దూతలకు ఆజ్ఞాపించని సెలవిచ్చారు. అయ్యా, నేను మీ పట్ల మంచి ఆలోచనలు కలిగి ఉన్నాను గనక అవి ఎవడు తప్పించని సెలవిచ్చి మంచి ఆలోచనలతో ఈ రోజు వరకు మమ్మల్ని బ్రతికించేందుకు మీకు స్తోత్రాలు. అలాగే పరిశుద్ధాత్మదేవా, నాయన తండ్రి, మరి ప్రభా, ఇంకా అనేకులు సంఘస్థులు విశ్వాసాన్ని చెప్పుకొనుచు మేము క్రీస్తులో ఉన్నామన్న పేరు మాత్రమే కలిగిన వారై మృతులైన వారు కూడా మా చుట్టూ అనేకులు ఉన్నారు తండ్రి. మేము వారి వంటి వారిగా ఉండకుండా మేము ప్రభా ఒకప్పుడు వారిలాగే ఉన్నటువంటి మమ్మల్ని మీరు మమ్మల్ని ప్రేమించి మా దగ్గరకు వచ్చి నాయన మమ్మల్ని ఆకర్షించుకొని ఈరోజు నీ సన్నిధానములో, నీ మందిరములో ప్రభా ఈ విధంగా ఒక కుటుంబముగా మీరు నిలబెట్టుకున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో కుటుంబాలు ప్రభ నా తండ్రి విర్రవీగి మరి దేవుడిని ప్రభ మిమ్మల్ని విడిచిపెట్టిన తండ్రి ఈ లోకంలో పడిపోయిన వారు ఎందరో ఉన్నారు తండ్రి. అయితే మా నాయన ఈరోజు మమ్మల్ని ప్రభ నాయన మీ ప్రేమతో, మీ కృపతో, మీ కరుణావాసులతో మమ్మల్ని ప్రభా ఇక్కడ నిలబెట్టుకుని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ప్రభా. మీరన్నారు ప్రభా, మిమ్మల్ని ఆస్వాదించటకు యెహోవాకు ఇష్టమయ్యను, దానిని ఎవడు తప్పించగలడు? నేను నిర్ణయించి తిని నెరవేర్చిన సెలవిచ్చిన దేవా, యేసు క్రీస్తు నామములో నీ ముందు నిలబడిన ప్రతి బిడ్డను యేసు నామములో ఆస్వాదిస్తున్నాను తండ్రి. ఆస్వాదించండి, దీవించండి, మీరు మహిమ పొందమని కోరుచున్నాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సకల ఆశీర్వాదాలు యేసు క్రీస్తు నామములో ఈ బిడ్డలకు రానిగా కానీ ఘోషిస్తున్నాను తండ్రి. మరణమును, మరణపు కొండిని, ముళ్ళును విరిచిన యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరణమా నీ విజయం ఎక్కడని సవాలు చేసిన యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మీరు మమ్మల్ని మరణమునకు అప్పగించకుండా జీవమునకు, జీవములో నుండి నిత్య జీవమునకు ప్రభా నడిపిస్తేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరొకసారి నాయన ప్రభా, వచ్చిన ఏ బిడ్డ కూడా ప్రభా తండ్రి ఏమాత్రము తండ్రి జిగుప్సలో వెళ్లకుండా, అయ్యా డిప్రెషన్లో వెళ్లకుండా ప్రభా, వారు వచ్చిన వారు తండ్రి ఏ ఒక్క తండ్రి స్వస్థత పొందుకోకుండా, విడుదల పొందుకోకుండా వెళ్ళడానికి వీలేదు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభా యేసు క్రీస్తు నామములో స్వస్థత, విడుదల కలుగుని కాకని ఘోషిస్తున్నాము తండ్రి. ఆయన ఎద్దుకు వచ్చిన వారి అందరినీ ఆయన స్వస్థపరచని ప్రభా. మత్తయి సువార్తలో మరి మార్కు, లూకా సువార్త రాబడిన ప్రకారం వీరందరికీ స్వస్థత, విడుదల, ముఖ్యముగా ఆత్మ స్వస్థత కలుగుని గాక నాయన, ఆత్మలో విడుదల కలుగుని గాక నా తండ్రి. బంధింపబడిన ఆత్మలను యేసు నామములో విడిపిస్తున్నాను ప్రభా. మీరే విడిపించి ప్రభా ఆశ్రయించమని కోరుచున్నాము తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సకల ఆశీర్వాదాలు నాయన, నిర్గమకాండంలో రాయబడిన ప్రతి దీవెనలు, సంఖ్యాకాండంలో రాయబడిన ప్రతి దీవెనలు, ద్వితీయోపదేశకాండంలో రాయబడిన ప్రతి దీవెనలు, కొత్త నిబంధనలు రాయబడిన ప్రతి ఆశీర్వాదాలు నీ బిడ్డల మీదకి రానిగాక అని ఘోషిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, వచ్చిన ప్రతి ఒక్కరు ఆశ్రయించబడి, దీవించబడి ఈ 6 నెలలు ప్రభా ఎవ్వరు కూడా ప్రభ నా తండ్రి దుఃఖాన్ని ప్రభానైనా లేక ప్రభానైనా వ్యాధిని, రోగాన్ని, బాధని అనుభవించకుండా సంతోషము గలవారుగా తమ కుటుంబాలకు వెళ్ళనిగా కానీ యేసుక్రీస్తు నామములో విశ్వాసముతో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.